Let faith arise in your soul. He will touch you and make you whole. Rise and be healed in the name of Jesus. Rise and be healed. Rise and be healed in the name of Jesus. Rise and be Greetings in the wonderful, matchless name of Lord Jesus Christ. అతిశయమైన హెచ్చింపబడిన యేసు ప్రభు పేరిట మీకు వందనాలు. I'm Ankit Rambabu, welcoming you again to our television program, Arise and Be Healed. లేచి స్వస్థత పొందుము అనే మా టీవీ కార్యక్రమంకు మిమ్మల్ని స్వాగతించే నేను అంకిత్ రాంబాబు. Today I want to share something purely what God has put in my heart. నా హృదయములో దేవుడు శుభ్రంగా పెట్టినటువంటి ఒక వర్తమానమును మీకు అందిస్తున్నాను. I'm going to preach for a few minutes. కొద్ది నిమిషాలు మాత్రమే నేను మాట్లాడబోతున్నాను. But if you can understand what I'm trying to tell you today, ఈరోజు నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవైతే, it doesn't matter where you are, మీరు ఎక్కడైనా పర్వాలేదు, it doesn't matter who you are, మీరు ఎవరైనా పర్వాలేదు, it doesn't matter where you come from, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారైనా పర్వాలేదు, this message is for you. ఈ వర్తమానము మీకోసమే. This message is something that has changed the lives of thousands and thousands of people all across the globe. ఈ వర్తమానమును వేలా మంది ప్రపంచమంతయు అనేకుల ఒక జీవితాన్ని మార్చినటువంటి వర్తమానము. Today I want to share with you what God has put in my heart. ఈరోజు దేవుడు నా హృదయములో ఉంచినటువంటి ఒక సంగతిని నేను చెప్పబోతున్నాను. On how from where you are to where you can be. ఏ స్థలములో మీరు ఉన్నారో అక్కడి నుండి ఎంతవరకు మీరు పోవచ్చు అనే సంగతి. I'm going to take a few examples from the Bible బైబిల్ నుండి కొద్ది ఉదాహరణలు నేను తీసుకోబోతున్నాను. and show you that if it can happen to them, it can happen to you. వారికి అది జరిగితే మీకు కూడా జరగబోతుంది అని చెప్పదలుచుకుంటున్నాను. And much, much, much more. ఇంకా మిక్కిలిగా ఎక్కువగానే జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా. Open with me to 2 Chronicles 16:9. రెండో దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనానికి మీ బైబిల్ తెరవండి. For the eyes of the Lord run through and fro around the earth to find people whose hearts are fully committed to Him. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కన్ను దృష్టి లోకమందట సంచారము చేయుచున్నది. Amen. ఆమేన్. Well, my question here is, such a big God who created the sun, the moon, the stars, the planets, why is this God looking for people? నా ఒక ప్రశ్న ఏమనగా, ఇంత గొప్ప దేవుడు, సూర్యుని చంద్రుని గ్రహాలని సృష్టించిన దేవుడు మనుషుల కోసం ఎందుకు వెదుకుచున్నాడు? Why? ఎందుకు? I'll tell you why. ఎందుకని నేను చెప్పబోతున్నాను. Because if God can find one man or one woman whose heart is fully committed to Him, పరిపూర్ణముగా దేవుని వైపు ఉన్నటువంటి ఒక స్త్రీ కాని పురుషుని దేవుడు కనపెడితే, He will pick them up, ఆయన వారిని తీసుకొని He will show His power, తన శక్తిని వారి ద్వారా చూపి, He will show His strength, తన ఒక బలాన్ని చూపించి, show His love తన ప్రేమను చూపించి through them to the world. వారి ద్వారా లోకానికి ఆయన తెలియజేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God is even now looking for people whose heart is fully committed to Him. దేవుడు ఇప్పటికీ కూడా తన వైపు పూర్తిగా మనసు తిప్పబడినటువంటి వారిని ఆయన వెదుకుచున్నాడు. If your heart is committed, మీ యొక్క హృదయము ఆయనకు సమర్పించినదైతే, then this message is for you. ఈ వర్తమానం అయితే మీకోసమే. Well, let me also say, నేను ఈ యొక్క మాట కూడా చెప్పబోతున్నాను.
If your heart is not committed to God today, ఈరోజు మీ హృదయము దేవుని వైపు సమర్పింపకపోతే I pray that this message will make your heart committed to Him. ఈ వర్తమానము ద్వారా మీ యొక్క హృదయాన్ని మీరు దేవుని వైపు సమర్పించుకొనిడి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I want to show you one example ఒక దృష్టాంతముని నేను చూపబోతున్నాను from Psalms. కీర్తనల నుండి. Psalms 78, కీర్తన 78 verse 70. 70వ వచనం. He chose David, his servant, దావీదు అనే తన సేవకుని ఆయన ఏర్పరచుకొని and took him from the sheep's pen, ఆయన గొర్రెల దొడ్ల నుండి ఆయనను తీసుకొని from tending the sheep, he brought him to be the shepherd of his people Jacob. పాడి గొర్రెలను వెంబడించుట ఆయన మానించి తన ప్రజలైన యాకోబుని మేపుటకు ఆయనను పిలిచెను. And David shepherded them with integrity of heart, with skillful hands he led them. దావీదు వారిని యథార్థ హృదయముతో వారిని మేపును. Hallelujah. హల్లెలూయా. Well, we all know the story of David. మనమందరికీ దావీదు కథ తెలుసండి. He was taking care of sheep. ఆయన గొర్రెలు మేపుచుండెను. Well, nobody knew him. ఎవరికి కూడా ఆయన కనబడలేదు, తెలియదు. He was not a big man. ఆయన గొప్ప మనిషి కాదు. He was not son of the king. ఆయన రాజకుమారుడు కూడా కాదు. He was nobody. ఆయన ఎవరు కాడు. A simple boy in a jungle taking care of sheep. అడవిలో గొర్రెలను మేపుచున్నటువంటి ఒక బాలుడు. Hallelujah. హల్లెలూయా. Well, what made him different from many others? వేరే వాళ్ళకంటే ఆయనని వ్యత్యాసంగా వేరుగా చేసినటువంటి సంగతి ఏది? God could have chosen somebody else. దేవుడు వేరెవరిన ఆదుకోవచ్చు. But why David? అయితే దావీదుని ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడు? Because ఎందుకంటే David's heart was fully committed to God. దావీదు యొక్క హృదయము పూర్తిగా దేవుని వైపు సమర్పించబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I want to show you one more example from the Bible. బైబిల్ నుండి మరొక ఉదాహరణ మీకు ఇస్తున్నాను. Open with me to Amos. ఆమోస్ గ్రంథానికి రండి. Amos chapter 7, 7వ అధ్యాయము verse 14. 14వ వచనం. Amos answered Amaziah, I was neither a prophet nor a prophet's son, but I was a shepherd, and I also took care of sycamore fig trees. But the Lord took me from feeding the flock and said to me, Go, prophesy to my people, Israel. దేవుడు ఆమోసుకు చెప్పినటువంటి ఒక మాట, లేకపోతే ఆమోస్ చెప్పిన మాట, నేను ప్రవక్తను కాడు, ప్రవక్త కుమారుడు కాని పశువుల కాపరినై మేడి పండ్ల ఏరుకున్న వాడై ఉన్నాను. Amen. ఆమేన్. Well, isn't that amazing? ఇది ఆశ్చర్యము కదా. Amos was not a prophet nor a prophet's son. ఆమోసు ప్రవక్త కాదు, ప్రవక్త కుమారుడు కూడా కాదు. He was a shepherd. ఆయన కాపరి. But అయితే God picked him up దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. and made him a prophet. ఆయన ప్రవక్తగా చేశాడు. How? ఎట్లా? How? ఎలాగా? Simple. చాలా సరళము. His heart is committed to God. ఆయన యొక్క హృదయము దేవుని వైపు సమర్పింపబడి ఉన్నది. If it can happen to Amos, ఆమోస్కి అది జరిగి ఉంటే it can happen to you. అది మీకు జరుగుతుందండి. If it can happen to David, దావీదుకు అది జరిగి ఉంటే it can happen to you. మీకు కూడా అది జరగబోతుంది. Today, ఈరోజు God's eyes దేవుని కనులు are upon you మీ మీద ఉన్నవి. as you are watching today. మీరు ఈ కార్యక్రమం చూస్తున్నప్పుడు God is watching you. దేవుని దృష్టి మీ మీద ఉన్నది. He's looking at your heart. మీ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు. The Bible says బైబిల్ సెలవిస్తున్నది, that harvest is plenty, కోత ఎక్కువగా ఉన్నది, but the laborers are few. అయితే పని మంది చాలా తక్కువ. Well, just one Reinhard Bonnke will not help. ఒక్క రేనాడ్ బోంకే చాలదు. One Ram Babu will not help. ఒక్క రాంబాబు గారు సహాయం చేయలేరు. One Ankit cannot help. ఒక్క అంకిత్తు సహాయం చేయలేడు. We need hundreds of people who can join together and bring the king back. రాజుని మరలా తెచ్చుటకు వేల మంది మనకు అవసరమై ఉన్నది.
Hallelujah. హల్లెలూయా. That's why God is searching the earth to find one man or one woman whose heart is fully committed to Him, so that He can pick them up and make them the person that He wants you to be. అందుకే దేవుడు తన ఎడల యథార్థము పూర్తి హృదయము గల వారిని అంటే స్త్రీని పురుషుని వెదుకుచూ ఉన్నాడు. అటువంటి వారిని తీసుకొని వారు ఏ విధంగా ఉండాలి అని చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. Young people, యవనస్తులు, I want you to know, నేను మిమ్మల్ని చెప్పగలుగుతున్నాను, youth is not for sin, యవ్వనము పాపం చేయుటకు కాదు, but youth is for Jesus. యవ్వనము యేసు కొరకే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I am telling you that I cannot find a greater joy than serving Jesus. యేసుని సేవించుట కంటే గొప్ప కార్యముని నేను కనపెట్టలేను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Just because the world does things doesn't mean you should. లోకము ఇటువంటి ఫలాను పని చేస్తుందని మీరు చేయాలని లేదు. Well, you don't need guts to live wrong. You need guts to live right. మీరు తప్పు చేయుటకు మీకు ధైర్యము ఉండకూడదు, మంచిది చేయుటకు మీకు ధైర్యము పొందిన వారై ఉండాలి. Hallelujah. హల్లెలూయా. This is not a deep message that I'm trying to preach to you. ఇప్పుడు నేను ప్రసంగించే ఈ యొక్క వర్తమానము లోతైన వర్తమానము కాదండి. I'm not trying to show you how learned I am. నేను ఎంత నేర్చుకున్నాను అని చూపించుటకు నేను ఏమి చెప్పడం లేదు. But I'm trying to show you అయితే మీకు దీన్ని చూపిస్తున్నాను. that if Jesus can do this to us, He can do it to you. యేసు మాకు అది చేసుంటే మీకు కూడా ఆయన చేస్తాడని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God can use anybody, my friend. ప్రియ స్నేహితులారా, దేవుడు ఎవరైనాను ఉపయోగించుకోవచ్చు. Anybody. ఎవరైనాను. Anybody. ఎవరైనాను. I want you to understand that. దీన్ని మీరు అర్థం చేసుకోండి. If you keep your heart committed to Jesus, మీ హృదయాన్ని యేసుకు మీరు సమర్పించుకొని ఉంటే, if you say no to sin, మీరు పాపానికి లేదు అని చెప్తే, if you say no to what your friends are doing, మీ స్నేహితులు చేసేదానికి మీరు లేదు వద్దని చెప్తే, then అప్పుడు Jesus will pick you up, యేసు మిమ్మల్ని తీసుకొని show His power, తన శక్తిని మీ ద్వారా చూపించి, show His strength, తన బలాన్ని మీకు చూపించి, show His love తన ప్రేమను మీకు చూపించి through you to the world. మీ ద్వారా లోకానికి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So this can happen to you. ఇది మీకు జరుగుతుంది. Stressing on that దీన్ని మరల so చెప్తున్నాను. that you can understand what your potential is. మీ సామర్థ్యాన్ని మీరు తెలుసుకోవలెను. People might have said you are useless. జనులు చెప్పిండొచ్చు మీరు ప్రయోజనం లేనివాడని. People might have said you are good for nothing. నేను దేనికి నీవు ప్రయోజనం లేదని ప్రజలు చెప్పిండొచ్చు. People can say 1,000 things. ఈ వేల సంగతులు ప్రజలు మీకు చెప్పిండొచ్చు. God asks for one thing. అయితే దేవుడు ఒక్క సంగతిని కోరుతున్నాడు. Is your heart మీ హృదయాన్ని committed to Him? ఆయనకు దాన్ని సమర్పించుడి. And He says, ఆయన చెప్పుచున్నాడు, if you can do that, మీరు దాన్ని చేస్తే then God will make you the person that you can be. నీవు ఏమై ఉండవలెనో అటువంటి వ్యక్తిగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Smith Wigglesworth once said, స్మిత్ విగిల్స్వర్త్ గారు ఒక్కసారి చెప్పిన మాట, God said it. దేవుడు చెప్పెను, I believe it. నేను నమ్ముచున్నాను, And that settles it. అది స్థిరపరచుంది. Hallelujah. హల్లెలూయా. That settles it. అది స్థిరపరచును. That settles it. అది స్థిరపరచును. Amen. ఆమేన్. Get ready. సిద్ధంగా ఉండుడి. If your heart is committed, మీ హృదయము సమర్పింపబడిన హృదయమై ఉంటే from today your life will never be the same. ఈ రోజు నుండి మీ యొక్క జీవితము ముందున్నట్టు ఉండదు. Tomorrow if you go to your school, your college or your workplace, రేపు మీరు మీ స్కూలు లేకపోతే కాలేజు పనిచేసిన స్థలానికి పోతే lay hands on the sick.
మీరు రోగుల మీద మీ యొక్క చేయి పెట్టి and they shall recover. వారికి స్వస్థత పొందును. Because if your heart is committed to Jesus, ఎందుకంటే మీ హృదయము యేసుకు సమర్పించబడినటువంటిదైతే then signs, wonders and miracles will follow you. అద్భుతాలు సూచక కార్యములు మిమ్మల్ని వెంబడిస్తాయి. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Now I just want to show you a clipping of what God did in Nagaland as I went to preach there with my dad. నేను మా తండ్రితో నాగాలాండ్కు వెళ్ళి అక్కడ ప్రసంగం చేసినప్పుడు జరిగినటువంటి ఒక క్లిప్పింగ్స్ మీకు నేను చూపిస్తాను. He healed hundreds of people. ఆయన వందలాది మందిని ప్రజలని ఆయన స్వస్థపరిచాడు. The presence of God came down. దేవుని ప్రసన్నత దిగి వచ్చెను. We had a choir of 1,500 people. 1,500 choir మాకున్నింది. When the presence of God came down, దేవుని ప్రసన్నత దిగి వచ్చినప్పుడు on my left side and right side, నా ఎడమ మరి కుడి వైపున people were slain by the Holy Spirit. ప్రజలు పరిశుద్ధాత్మతో వారు కుమ్మరించబడిపోయారు. Hallelujah. హల్లెలూయా. If He can do all that to me, అదంతయు నా కోసం ఆయన చేసి ఉంటే He can do it to you. మీకోసం ఆయన చేస్తాడండి. This video is to encourage you to be the person that you can be. మీరు ఎటువంటి వ్యక్తిగా ఉండవలెనని మీ యొక్క సామర్థ్యాన్ని ఉత్తేజన పరిచుట కోసం ఈ వీడియో. Let's watch the video and we'll come back again and I will pray for you. ఈ వీడియో చూడండి, మరలా మీకోసము తరువాత ప్రార్థించబోతున్నాను. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Ask him. আপুনি পইলা কি কৰিব নাপাৰে কোমৰ বিষাই তুমি কি কৰিব নাপাৰে কোমৰ বিষাই কিনেতো কমজোৰ হৈ যায় আমি পানী भी খাব নাপাৰে যায় ঠাণ্ডা পানী খাব Tell him to bend. Tell him to bend. এতিয়া भी মই গৰম পানী নহলে ঠাণ্ডা পানী খাব নাপাৰে if it is not hot water then cold water he can't drink He can't. Get me some cold water, please. Get me some normal water. ঠাণ্ডা পানী আনিবি তাই ঠাণ্ডা পানী খাব নাপাৰে কয় Come on, drink this. ঠাণ্ডা খাবি তো Drink it. Hallelujah! hallelujah This man, because of his back problem, he couldn't even drink cold water. তালা কোমৰ বিষাই কাৰণে তাই ঠাণ্ডা পানী বি খাব নাপাৰে কয় Look at him now. হলে তাকে চাবি দে এতিয়া How are you feeling now? কেনেকা হৈ আছে মে No problem. No problem at all. Hallelujah! Come on, bend and check up. Come on, bend. আপুনি Bend. ঝুকি নে Bend. I ঝুকিবি want to see you bend. আপুনি ঝুকিবি praise the lord hallelujah He couldn't bend before. He was lifting stones. তাই পাথৰ উঠাই কেনে তালে কোমৰ বিয়া কৰিছে ঝুকিব নাপাৰে আজি ঝুকিবলৈ পাৰি And আছে he dislocated his back. তালা কোমৰ উল্টা কৰি থাকিছিলে He couldn't bend. তাই ঝুকিব নাপাৰে He couldn't drink cold water. তাই ঠাণ্ডা পানী পিবলৈ নাপাৰে Now Jesus touched him. এতিয়া যিশু তাকে ছুইছে He's completely fine. তাইৰ পুৰা ভাল হৈ যাইছে Hallelujah! 10 সাল ওপৰ আমি লা কিডনি দুইটা ফালে বি প্ৰবলেম থাকিছে আৰু হাত বি দুইটা বি উঠাব নাপাৰে বাৰে বস্তু বি উঠাব নাপাৰে আজি ভাল হৈছে ঈশ্বৰৰ নাম পৰা For 10 years I had a kidney problem. My arm, I cannot lift up my arm. I cannot carry heavy things. But in Jesus' name, I'm healed tonight. Hallelujah! Come on, put your hands up. Hands up, up. Both your hands, both your hands. She couldn't do that because she had a kidney problem. Yeah, both sides. And she can't lift anything heavy, she Heavy said, thing. right? Yeah, heavy things. She cannot Do we lift have anything with us that's heavy? Hold this. Pick it up, pick it up, pick it up. Hallelujah! My God is an awesome up. God. Hallelujah. And I'm happy for you. Hallelujah. She came here to testify that her migraine headache was gone. তাই ইয়াতে ক'বলৈ আহিছে তালা মাথাৰ ভিতৰত থাকিয়ে বিয়া থাকিয়েতো But, খতম হৈছে but she was blind in one eye. এইটো কাৰণে
তাইলা চকু একটা ফালে বিয়া হৈ যাইছে From birth, she was blind in one eye. তাইলা জন্ম পৰা তাইলা চকু একটা বিয়া থাকিছে And as she came here, যেতিয়া তাই ইয়াতে আহিছে the blind eye opened. তাইলা চকু বিয়া থাকেতো খুলি যাইছে Hallelujah! Come on, tell her to close a good eye. কোনটো চকু ভাল আছে বংগুৰবি ये आंख बंद करो. बंद करो. मैं क्या मैं नाक पकड़िए. নাক পকড়িয়ে नाक छुओ. ये कितना है? Hallelujah! Yes Lord hallelujah Come behind me. Come behind me. ये आंख बंद करो और मेरे पीछे आइए. चलिए मेरे पीछे आइए. Yes Lord Thank you, Jesus, for Thank doing you, this Jesus. miracle. Hallelujah Hallelujah. హల్లెలూయా You saw what my Jesus did. నా యేసు చేసిన దాన్ని మీరు చూశారు. To have all that, అదంతా పొందాలంటే all I needed to do నేను చేసే నాకు కావలసినటువంటిది ఇంతే, is commit my heart fully to Jesus. పూర్తిగా యేసుకి నా హృదయాన్ని సమర్పించుట. Amen. ఆమేన్. Let me pray for you. మీకోసం నేను ప్రార్థిస్తాను. Close your eyes. కళ్ళు మూసుకోండి. Father, in the name of Jesus, తండ్రి యేసు పేరిట I bring these precious people who are watching us into your hands. ఈ అమూల్యమైన ప్రజలను మీ యొక్క హస్తానికి సమర్పిస్తున్నాను. Father God, their hearts are fully committed to you. తండ్రి వారి యొక్క హృదయము పూర్తిగా మీకు సమర్పింపబడి ఉన్నది. Search the hearts of the people who are watching today, O Lord Jesus. ఈరోజు వీక్షించే ప్రజల యొక్క హృదయాన్ని మీరు పరిశోధించండి. And pick them up. వాళ్ళని తీసుకొని Show your power. మీ యొక్క శక్తిని చూపించండి. Show your strength. మీ యొక్క బలాన్ని చూపించండి. Show your love మీ యొక్క ప్రేమను చూపించండి through them to the world. వారి ద్వారా లోకానికి. Father, in the name of Jesus, తండ్రి యేసు నామములో I impart everything that I have నాలో ఉన్నటువంటి అన్నిని కూడా వారికి నేను అప్పగిస్తున్నాను. that is holy, godly and pure, పరిశుద్ధముగా భక్తిగల శుభ్రమైనటువంటిది, that can build the kingdom of God రాజ్యాన్ని కట్టదలచినది into their lives. వారి యొక్క జీవితంలో In the name of Jesus. యేసు పేరిట From tomorrow when they go, రేపు వారు వెళ్ళినప్పుడు when they lay hands upon the sick, రోగుల మీద వారు చేయి పట్టినప్పుడు let them recover. రోగులు స్వస్థత పొందనిగాక. Father God, touch lives to these people whose hearts are fully committed to you. తండ్రి సంపూర్తిగా తమ యొక్క హృదయము మీకు సమర్పించబడిన వారిని మీరు దీవించండి. Use them for your glory. మీ మహిమార్థమై వారిని వాడుకోండి. Father God, now I pray for the people who are sick in their bodies and struggling with sin. తండ్రి రోగుల కోసము బాధలు పడుచుండే వారి కోసము మరి పాపము ద్వారా ఇబ్బందులు ఉన్నటువంటి వారి కోసం ప్రార్థిస్తున్నాను. In the name of Jesus, యేసు నామములో I take authority over every sin, ప్రతి పాపం మీద అధికారము, every sickness, ప్రతి రోగం మీద అధికారము, and I bind you and I cast you out in the name of Jesus. యేసు పేరిట నిన్ను బంధించి నిన్ను త్రోసివేస్తున్నాను. You demon of alcohol, మద్యపానము యొక్క దయమా, you demon of addictions, ఈ మత్తు దయ్యమా, I break your hold over their lives in the name of Jesus. వారి మీద నీకున్నటువంటి ఆ ఒక శక్తిని యేసు నామములో విరగొడుతున్నాను. In the name of Jesus, యేసు నామములో I pray for the people who are sick. రోగుల కోసం నేను ప్రార్థిస్తున్నాను. Let their eyes, let the blind see in the name of Jesus. రొడ్డి కన్నులు యేసు నామములో చూపు దొరకునుగాక. Let their deaf ears open in the name of Jesus. యేసు నామములో చెవి తెరవనిగాక. Let their mute mouths speak in the name of Jesus. యేసు నామములో మూగవాళ్ళు మాట్లాడునుగాక. Let the paralyzed rise up and walk in the name of Jesus. పార్శ్వ రోగము ఉన్నటువంటి వారు యేసు నామములో నడవనిగాక. Let the cancers disappear in the name of Jesus. యేసు నామములో క్యాన్సర్ అదృశ్యమవునుగాక. Thank you, Lord, for healing them.
వారిని స్వస్థత చేసినందుకు మీకు స్తోత్రములు తండ్రి. Thank you, Lord, for touching their lives and changing their lives. వారి జీవితాన్ని స్పర్శించి వారిని రూపాంతరం చేసినందుకు మీకు వందనాలు తండ్రి. In Jesus' wonderful and matchless name I pray. యేసు ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. My brother and my sister, నా సహోదర సహోదరి, trust me. నన్ను నమ్ముడి. Once you are committed to Jesus, ఎప్పుడు మీరు యేసుకు మిమ్మల్ని సమర్పించుకుంటున్నారు, your life will never be the same from today. మీ యొక్క జీవితము ఈ రోజు నుండి ముందున్నట్టు ఉండదు. Young people, యవనస్తుల live for Jesus. యేసు కోసము జీవించుడి. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. And we will see you again soon. మరల మిమ్మల్ని చూడబోతున్నాము. Same time, ఇదే సమయము, same channel, ఇదే ఛానల్లో next week. వచ్చే వారము. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.